హలో అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇప్పుడు మీకు ఒక కేజీ కాకరకాయలతో కాకరకాయ కారం చేదు లేకుండా టేస్టీగా ఎలా చేసుకోవాలో మీకు చెప్తానండి. ఫస్ట్ ఒక కేజీ కాకరకాయలు తీసుకొని లైట్‌గా పీల్ చేసుకోవాలండి. ఆ స్కిన్ మొత్తం తీయకూడదు. అదిగోండి ఒక కేజీ కాకరకాయలు లైట్‌గా పీల్ చేసుకోవాలి. తర్వాత దానికి కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ 50 గ్రామ్స్ పుట్నాలు, 50 గ్రామ్స్ కొబ్బరి, ఒక 3 స్పూన్స్ కారము, 2 ½ స్పూన్స్ ఉప్పు, హాఫ్ స్పూన్ పసుపు. ఆహ్, ఇంతవరకు అవి కాకరకాయ కారంలో వెల్లుల్లి రెమ్మలు ఒక 15 అవి మొత్తం మిక్స్ చేసి లాస్ట్‌లో యాడ్ చేయాలండి. ఇప్పుడు ఈ కాకరకాయలు ఈ సైజులో కట్ చేసుకోవాలి. చిన్నగా చిన్నగా సన్నగా కట్ చేసుకోవాలండి. అయ్యో కేజీ కాకరకాయ ముక్కలకి అన్నొచ్చినాయి. సన్నగా కట్ చేయాలి. లావుగా చేస్తే సరిగా ఏగవండి. ఒక బాండీలో ఆయిల్ పెట్టుకోవాలి. ఆయిల్ దగ్గర 300 గ్రామ్స్ పడుతుంది. అదిగోండి 300 గ్రామ్స్ ఆయిల్ తీసుకొని అవి 4 బ్యాచెస్‌గా వేయించేసుకోవాలండి. కొంచెం కొంచెంగా వేయించుకొని మీడియం ఫ్లేమ్‌లో పెట్టి వేయించాలి. అవన్నీ సమంగా వేగేటట్లు కలుపుతూ ఉండాలండి. తరువాత ఈ కాకరకాయ కారంలో లాస్ట్‌లో ఒక 50 గ్రామ్స్ బెల్లం కూడా యాడ్ చేయాలండి. సూపర్ టేస్ట్ వస్తది. మర్చిపోవద్దు. స్కిప్పింగ్ అన్నీ మిస్ అయినాయి. అదిగోండి అట్లా వేయించుకుంటూ ఉండాలి. అదిగోండి చూడండి అట్లా అన్నీ సమంగా వేగేటట్టు చూసుకోవాలి. లాస్ట్‌కి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని తీసుకోవాలి. పక్కకు పెట్టుకోవాలి. అదిగోండి ఫైనల్‌గా అట్లా ఆ కలర్ రావాలి. అప్పుడు బాగుంటుందన్నమాట. చేదు అమ్మో కాకరకాయ కారం మేము తినము అనేవాళ్ళు కూడా సూపర్గా తింటారనమాట. అదిగోండి అట్లా మొత్తం అలా ఆ విధంగా ఆ కలర్ వచ్చే వరకు అన్నీ వేయించుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలో పోపు వేసుకొని పావు కేజీ ఉల్లిపాయలు పడతాయండి. దీనికి ఉల్లిపాయలు ఎక్కువే పడతాయి. పావు కేజీ ఉల్లిపాయల్ని ఫస్ట్ సగం చేసుకొని ఫస్ట్ ఉల్లిపాయలు వేసుకొని సగం ఉల్లిపాయల్ని మిక్సీ జార్లో వేసుకొని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకు గ్రైండ్ చేసుకోవాలంటే కాకరకాయ కారము అన్నంలోకి బాగా గ్రేవీలాగా ఉండి బాగా అన్నం కలుస్తుంది. బాగా టేస్ట్ వస్తుందండి అట్లా. మీకు విడివిడిగా కావాలి అంటే కారము పేస్ట్ అవసరం లేదు. అట్లా పోపులోనే ఉల్లిపాయలు వేసుకోవాలి. ప్లస్ ఆ ఉల్లిపాయ పేస్ట్ కూడా ఆనియన్స్లోనే వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అవ్వండి అట్లా మిక్సీ జార్లో సగం తీసుకొని మిక్సీ వేయాలి. కొంచెం కచ్చా పచ్చా కోర్స్గా గ్రైండ్ చేసుకొని ఆ ఆనియన్స్లోని ఈ పేస్ట్ కూడా వేసి బాగా వేయించాలన్నమాట. ఆ తరువాత మనము వేయించి పక్కకు పెట్టుకున్న ముక్కలు వేసి కాకరకాయ ముక్కలు వేసి ఫైనల్గా కారము మనం చెప్పాను కదా ఎల్లిపాయలు, పుట్నాలు, కొబ్బరి ఇవన్నీ కలిపిన కారము ముక్కల్లో వేసి వేయించి మొత్తం కలిసేటట్లు వేయించుకోవాలి. అదిగోండి కొబ్బరి అందులో పుట్నాలు, జీలకర్ర, కారము, ఉప్పు అన్నీ ఉన్నాయి. 15 వెల్లుల్లి రెమ్మలు కూడా యాడ్ చేశాను. ఈ మొత్తము కారం కోర్స్గా పట్టుకొని కాకరకాయ ముక్కల్లో కలుపుకోవాలండి. ఫైనల్గా ఇట్లా కారం కలిపినాక అంతా కలిసేటట్లు ఇట్లా ముక్కల్ని మొత్తం కలిపేటట్లు ఈ విధంగా వాడండి. సూపర్ టేస్ట్ ఉంటుంది. నేను చెప్పినట్లు చేసుకోండి. ఎమ్మి తినని వాళ్ళు కూడా సూపర్గా ఉంటుంది. థ్యాంక్స్ అండి. బాయ్.